రెండవ దినవృత్తాంతము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చదవండి అమ్మా. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా చూడండి, ఇక్కడ స్థిరపరచబడగా సర్వశక్తిమంతుడిని యావే అతనితో కూడా ఉండి అతనిని బహుగరుడైన రాజునుగా చేసెను. యావే సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన సర్వశక్తిమంతుని సమాజపు గుడారము సొలొమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇశ్రాయేలీల పితరుల ఇండ్లకు పెద్దలైన వారందరికీ అనగా ఇశ్రాయేలుకు అందరికీ ఆజ్ఞేయుగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు సర్వశక్తిమంతుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారం వేసి తాను సిద్ధపరిచిన స్థలమును నుంచెను. ఊరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యావే నివాస స్థలం ఎదుట ఉండగా సొలొమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేశారు. సమాజపు గుడారము ముందర యావే సన్నిధి నుండి ఎత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించెను. రాత్రి యందు సర్వశక్తిమంతుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యకూడదునో దాన్ని అడుగుమని సెలవీయగా సొలొమోను సర్వశక్తిమంతునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు గనుక ఎలోహిం యావే నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళియంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించినావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనముల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. అందుకు సర్వశక్తిమంతుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను ఈ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు
న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదని చెప్పాను. పిమ్మట సొలొమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠం విడిచి యెరూషలేమునకు వచ్చి ఇజ్రాయేలును ఏలుచుండెను. సొలొమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికుండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను. కొందరిని తన రాజసన్నిధి నుండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళ మ్రానులను షెఫేల ప్రదేశమునున్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చారు. ఇత్తీలు రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకొని. కంగారు ఎందుకమ్మా, నిదానం చదువు. తొందరగా ఎందుకంత తొందర? హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కూర్చోండి అమ్మా. సర్వోన్నతుడా, అత్యంత కృప కలిగిన వాడా, మహాపరిశుద్ధుడా, ఈ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. నాయన ఈ యొక్క సమయంలో ఇక్కడ మేము కూడి ఈ వాక్యమును ధ్యానించబోతున్నాం. ఎందుకంటే సామెత గ్రంథంలో నువ్వు చెప్పావు నాయన, దానికి ఆ స్థిరత్వాన్ని గురించి, స్థిరమైన దాని గురించి, నీ వాగ్దానమే లేకపోతే నీ ఆలోచనే స్థిరమని నాయన. అలాగా రాబోయే రాజ్యం స్థిరమైంది కాబట్టి ఆ స్థిరమైన దాని గురించి మేము నేర్చుకుంటున్నాము నాయన. కాబట్టి ఆ చదివిన నీ బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మరలా ఇప్పుడు యొక్క వాక్యమును నాయన మేము ధ్యానించుకుని పోతుండగా నీ ఆశీర్వాదమును తోడు చేసి మీరే మాట్లాడి ఈ యొక్క మాటలని బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీరు సహాయం చేయమని, ఆశీర్వాదం పొంది వెళ్ళే బిడ్డలుగా ఉండు కృప చూపమని నజరేయుడి ఆశ్రమేశ్వరాలు మిక్కిలిగా బ్రతిలాడు చదువుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లారు, ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా, అంటే తన రాజ్యమందు అంటే ఇక్కడ సొలొమోను అంటే అర్థం మనకు తెలుసు. సొలొమోన్ అంటే సమాధానము లేకపోతే సమాధాన కర్త అని అర్థం. ఆ పేరు ఎక్కడ వచ్చింది? ఇబ్రీ భాషలో సమాధానం ఏమంటారంటే షాలోమ్ అంటారు, లేకపోతే షాలేము రాజు అంటే సమాధానపు రాజు అని అర్థము. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ పేరు ఇబ్రీ భాషలో నుండి వచ్చిందని మనము గ్రహించగలుగుతున్నాం. అంటే ఇబ్రీలో షాలోమ్ అనేటువంటి పేరు నుండి వచ్చిందని మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ సొలొమోను అంటే సమాధానపు లేకపోతే సమాధానము లేకపోతే సమాధానకర్త. ఆ పేరుకు తగ్గట్టుగానే
సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. సొలొమోను 1000 ఏండ్ల పాలనకు ఛాయిగా ఉన్నాడని చెప్పి బ్రహ్నాం గారు చెప్పారన్నమాట. 1000 ఏండ్ల పాలన నిజరూపం అయితే ఈ సొలొమోను యొక్క సొలొమోను యొక్క కాలము అది 1000 ఏళ్ల పాలనకు ఛాయిగా ఉంది. కాబట్టి సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు, దావీదు కాలంలో యుద్ధాలు ఉన్నాయి. కాబట్టి సొలొమోను కాలంలో ఎక్కడ యుద్ధాలు, వివాదాలు, గొడవలు కాకుండా అక్కడ సమాధానం, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటితో కూడా ఒక సమాధానం అతడు కలిగి ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అతడు రాజ్యమందు స్థిరపరచబడగా, అంటే ఆ రాజ్యమందు అతడు ఏమై ఉన్నాడంట? స్థిరపరచబడ్డాడంటే కదల్చబడని వాడుగా ఉన్నాడు. ఆ రాజ్యమందు కదల్చబడినటువంటి రాజుగా, ఎవరు కూడా అతన్ని కదల్చలేనటువంటి రాజుగా ఆ రాజ్యములో ఉన్నాడని, ఆ రాజ్యమందు ఉన్నాడని మనము గ్రహించగలుగుతున్నాం. అయితే అతనితో కూడా ఉండి, సర్వశక్తిమంతుడు అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైనటువంటి రాజుగా చేశాడు. ఏం చేశాడు చెప్పండి? చాలా ఘనమైనటువంటి, లేకపోతే గొప్ప ఘనుడైనటువంటి రాజుగా సర్వశక్తిమంతుడు అతడు తోడుగా ఉండి చేశాడు. అంటే ఇక్కడ ఏదైనా సర్వశక్తిమంతుని వల్ల జరగాలి తప్ప ఏదో అన్యాయం చేయడమో, మోసం చేయడమో, కుట్రలు చేయడమో, తంత్రాలు చేయడమో, ఆ విధంగా ఏదో గొప్పవాళ్ళు అయిపోవడం, రాజులైపోవడం, అదంతా కూడా పనికి మాలిన అన్యులు, నీచులు చేసే పనులు అలాంటివన్నీ కూడా. మీకు అర్థమైంది? కుతంత్రాలు చేసి లోకంలో ఎంతోమంది పైకి వస్తుంటారు. అది కాదు. ఇక్కడ సర్వశక్తిమంతుడు అతడిని బహుగనుడైన రాజుగా చేశాడు. ఆయనే బహుగనుడైన రాజుగా చేశాడు. ఇక్కడ మనము కూడా మనం చూస్తే ఈరోజు షాలేము రాజుగా, సమాధానపు రాజుగా, అంటే నీతి సమాధానపు రాజుని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. షాలేము రాజు అంటే సమాధానపు రాజు అని అర్థము. షాలేం అంటే ఏమిటి చెప్పండి? సమాధానం. షలోం. యూదులు ఎవరైనా ఎదురుపడినప్పుడు షలోం, అంతేగాని మొహం ఇలా తిప్పుకుంటూ వెళ్ళరు, అసలు మర్చిపోతారు. కొంతమందికి ఏం చెప్పండి, వాళ్ళు యూదులు కాదు కాబట్టి, ఆయన బిడ్డలు కాదు కాబట్టి, ఆయన సహోదరులు కాదు కాబట్టి, ఎవరైనా సహోదరులు కనబడినా కానీ, లేకపోతే సహోదరులు ఎవరైనా వచ్చినా కానీ, లేకపోతే ఎవరైనా సేవకుడు వచ్చినా కానీ, ఎవరైనా వచ్చినా కానీ షలోం, నిత్య షలోం, లేకపోతే వందనాలు ఏముండవు. ఎందుకంటే అన్యుల్లాగా ఉండిపోతాడు. అలాగా అన్యులాగానే సహోదరుడు రాగానే, ఏమంటే సహోదరి రాగానే షలోం, నిత్య షలోం, అంటే నీకు సమాధానం కలుగును గాక. ఎందుకంటే ఈ ఎందుకంటే మనం వెళ్ళబోయే రాజ్యము అది నిత్య సమాధానంతో ఉంటుంది. అక్కడ ఎలాంటి ఒక రోజు బాగుండి ఇంకో రోజు ఆ గొడవలతో ఉండడం అలా ఉండదు. అక్కడ అలా ఉండేది నిత్య సమాధానము కాదు. ఎల్లప్పుడూ కూడా ఏ రోజును కూడా ఏ వివాదము లేకుండా, ఏ అభ్యంతరాలు లేకుండా, ఏ అనుమానాలు లేకుండా, లేకపోతే లేనిపోని ఏదో ఊహించుకొని అలా కాకుండా, లేకపోతే వారి మీద చెడు అభిప్రాయం పెట్టుకొని ఏది చెప్తున్నా కానీ తప్పుగా తీసుకుంటూ, తప్పుడు భావాలతో తీసుకుంటూ, ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు అక్కడ ఉండరు. కాబట్టి సమాధానాన్ని కలిగినటువంటి వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉండబోతున్నారు. కాబట్టి ఆ విధంగా నిత్య షలోం, వందనాలు, నిత్య షలోం అలా. కానీ అది ఏముండదు, అన్యుల్లాగా మర్చిపోతారు, లేదా అన్యుల్లాగా ఏమి చెప్పరు. యూదులు చెప్పుకుంటారు అలాగా. నువ్వెందుకంటే చాలామంది ఎందుకు చెప్పారంటే మర్చిపోయి అసలు గుర్తుండదు. ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రార్థన మొదలు గుర్తుండదు, అనారోగ్యం వచ్చినా ప్రార్థన ముందు గుర్తుండదు, ఆ సహోదరుని కనపడినా ప్రార్థన ముందు గుర్తుండదు, లేకపోతే నిత్య షలోం అని గుర్తుండదు.
వందనాలు చెప్పడం గుర్తుండవు, ఏమి ఉండవు. అసలు ఆయన్ని మర్చిపోతారు పూర్తిగా. వాళ్ళ హృదయాల్లో లోక పనులు, లోక కార్యాలు, సహోదరి సహోదరులు ఏమండి ఉంటారు, కానీ ఆయన ఉండడం. ఆయన ఉండాలి, సహోదరి సహోదరులు కూడా ఉండాలి, కానీ వాళ్ళు ఉంటారు కానీ ఆయన ఉండడం. అందువల్ల ఏ ఇబ్బంది వచ్చినా, అవసరం వచ్చినా మొట్టమొదటి సహోదరులు గుర్తుకొస్తారు తప్ప సహాయం చేస్తారు, కాపాడుతారు, రక్షిస్తారు అని సర్వశక్తిమంతుడు గుర్తున్నాడు. ఆయన సహాయం చేస్తాడు, ఆయన రక్షిస్తాడు. కాబట్టి ఆయన కృప చూపుతాడు, స్వస్థపరుస్తాడు అనేది గుర్తుకు రాదు చాలామందికి. అన్యుల్లాగా ఉంటారు. అప్పుడు లోకస్తులకి నీకు తేడా ఏమీ లేదు. ఎందుకంటే లోకస్తులు అలాగే ఉంటారు, నువ్వు కూడా అలాగే ఉంటుంటావు. కాబట్టి నిజమైనటువంటి యూదులు అనబడినటువంటి వారు, ఆత్మ సంబంధమైన యూదులు అనబడినటువంటి వారు ఎవరైనా సహోదరి సహోదరులు వచ్చినా, ఎదురుబడినా, కనబడినా, అది ఫోన్లో మాట్లాడుతున్నా, ఏ విషయంలోనైనా షలోమ్ అంటే నీకు సమాధానం కలుగునుగాక. ఆ వేకు చుక్క వర్తమానం లేకపోతే ఆ నక్షత్రము నీలో గనక ఉదయించి ఉన్నట్లయితే ఆ సమాధానపు రాజు, ఎందుకంటే రెండవసారి ఆయన షాలేము రాజుగా, ఆ రాజ్యానికి రాజుగా, ఆయన తన రాజ్యముతో వచ్చినటువంటి రాజుగా ఉన్నాడు. కాబట్టి నిత్య షాలోమ్ అని చెప్తాడు. నీకు నిత్యము సమాధానం కలుగునుగా, ఆయనకి నీకు మధ్య నిత్య సమాధానం ఉండునుగాక. ఏమండి సొలొమోను కాలంలో ఉన్నా అది నిత్య సమాధానము లేదు. కాబట్టి ఇప్పుడు నిత్య సమాధానం, నిత్య షాలోమ్. కాబట్టి పిల్లరా, కాబట్టి చాలామంది మర్చిపోతుంటారు. అలాగే ఇంట్లో కూడా ఆ యొక్క నిద్ర లేవు కానీ భార్య భర్తకు చెప్పడం కానీ, భర్త భార్యకు చెప్పడం కానీ, పిల్లల తల్లిదండ్రులకు చెప్పడం కానీ, తల్లిదండ్రులు పిల్లలకు చెప్పడం కానీ ఏమి ఉండదు. వింటారంతే. విని పాటించిన వారు ఎవరు కూడా ఏమండి క్రియలు లేని వారు. ఇది కూడా క్రియే. క్రియ అనగానే పరిచర్యలు చేయడం, ఆతిథ్యం ఇవ్వడం, ఏదో ఇవే అని అనుకుంటుంటారు. కానీ క్రియలు అంటే ఇవన్నీ కూడా క్రియలే. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? అంటే దాని అర్థం ఏంటి? మన కుటుంబము నిత్యము సమాధానంతో ఉండును గాక అని అర్థం. ఆయనతో సమాధానముగా ఉండును గాక. అయ్యేవి చెప్పుకోరు. నిద్రముఖం వేసుకొని లేచి ఎవరైనా వచ్చారనుకోండి, మా ఇంటికి వచ్చారనుకోండి, నిత్య షాలోమ్ అని అనరు. సహోదరి ఇంటికి వెళ్ళారనుకోండి, నిత్య షాలోమ్ అవి వింటారంతే. నువ్వు ఎన్నోసార్లు అలా చెప్పండి అని చెప్పిన మాట విన్నావు. అందుకని చాలామంది ఎందుకు విడవబడతారంటే పాటించినందువల్ల విడవబడతారు. వింటారు, దాన్ని మర్చిపోయి మోసపోతారంటే విడవబడి అయ్యో మోసపోయానే, పాటించని విన్నాను కానీ నేను దాన్ని గైగొన్నందువల్లే మోసపోయాను, దాన్ని గైగొన్నందువల్లే నేను మోసపోయానని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు వింటున్నాం కాబట్టి అర్థపడిపోతాం, నిజమైన దాంట్లో ఉన్నాం, నిజమైన వర్తమానంలో ఉన్నాం అని అనుకుంటుంటారు తప్ప ఇవి ఉండవు. ఇవి మర్చిపోతుంటారు. ఆలోచనలో పడి యూదులు కూడా అలాగే, ఇజ్రాయిల్ కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ ఐక్య విచారాల్లో పడిపోయి, లోక విచారాల్లో పడిపోయి, ఆయన ఐగుప్తులో చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయి తిరుగుబాటు చేస్తుంటేవారు. ఆయన చేసిన ఆయన యొక్క ఇప్పుడు కూడా చాలామంది ఆ వర్తమానాలు మర్చిపోయి ఆ వర్తమానం ప్రకారం ఉండకుండా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ వర్తమానం లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి సర్వశక్తిమంతుడికి విరోధంగా, సర్వశక్తిమంతుని మీద తిరుగుబాటు చేస్తూ, సర్వశక్తిమంతులతో సమాధానం లేకుండా జీవిస్తూ ఉంటారు. వీళ్ళకి సమాధానం దొరకదు. హృదయంలో ఏముండదు చెప్పండి? సమాధానం ఉన్నప్పుడే వేకు చుక్క నీలో ఉదయించినట్లు లెక్క. నీకు నీ హృదయంలో కనుక సమాధానం లేకపోతే, ఎందుకంటే ఈ బ్రహ్మం గారు అన్నారు, వర్తమానకుల్లో ఉన్న ఆత్మ వర్తమానం వినేవారి మీద కూడా వస్తుంది అని చెప్పాడు. ఈ వేకు చుక్క వర్తమానం విన్నప్పుడు వేకు చుక్క నీలో కూడా ఉదయిస్తుంది. అంటే ఆ సమాధాన వర్తమానము, ఈ సమాధాన వాక్యము, ఆ రాజ్యానికి సంబంధించిన నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందంతో కూడినటువంటి ఈ వర్తమానము
నీ హృదయంలోనికి వస్తుంది, అదే నేను పైకి తీసుకెళ్ళే. కాబట్టి ఎవరైతే ఈ రాజ్యం ఉందనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందల ఆనందమందు ఎవరైతే స్థిరముగా ఉంటారో, ఒకరోజు ఉండి ఒకరోజు అసూయతో ఉండడం చెప్తున్నాను కదా, ఒకరోజు ఏమో నీతిగా ఉండి ఒకరు తర్వాత రోజేమో దుర్నీతితో ఉండడం, 4 రోజులేమో సమాధానంగా ఉండి 5వ రోజు వచ్చేటప్పటికి ఆ సహోదరుల మీద ఏదో ఒకటి పెట్టుకొని, ఎవరిని ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఏదో ఒకటి పెట్టుకొని ఉండడము, ఏదైనా ఆయన కార్యాలు చేస్తుంటే వాళ్ళ మీద ఏదో పెట్టుకొని ఉండడము. ఏమండి, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఏదో ఒకటి చెడుగా, వాళ్ళు మంచోళ్ళు కాదను, వీళ్ళు చెడ్డోళ్ళను, వీళ్ళు దొంగలను, ఏదో ఒకటి లేనిపోయి ఊహించుకొని అంతరంగంలో పెట్టుకొని సమాధానం లేకుండా ఉంటుంటారు. వీళ్ళు స్థిరపరచబడిన వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా సమాధానంతో ఉండాలి. ఆయన రాజ్యంలో ఎప్పుడు కూడా సమాధానంతో ఉంటారు. ఆ తరువాత ఆయన ఆనందం, ఆయన కలిగి ఉన్నారన్న ఆనందం. అందుకో భక్తుడు అంటాడు, ఆయన ఉండగా ఈ లోకంలో ఏదియో అక్కర్లేదంట. నువ్వు వినడం వరకే, కానీ లోకంలో అయినా కనబడగానే ఎగబడి ఆలోచన చేస్తుంటావు. ఎగబడి మనసు నీకు వాటి మీద తెగబుట్టేస్తుంటది. ఇక్కడ మాత్రము లోకంలో ఏది అక్కర్లేదు ఆయన ఉండగా అనగానే అమే అంటావు. అంటే ఏదో ఆ విధంగా ఉన్నట్టుగా అలా ఉండారా ఇలా అని అనుకుంటారని. నిజమైన వాళ్ళు, నిజమైన వధువు ఆ విధంగా ఉంటుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అందుకని చెప్తుంటాను. కాబట్టి పిల్లారా, ఈ లోకం ఎంతో ప్రపంచం, ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. ఆమె ఆయన ఆనందిస్తూ ఉంటుంది. కానీ మీటింగ్స్ జరిగిన 3 రోజులు 4 రోజులు ఆయన ఆనందిస్తూ ఉండి, 6 రోజులు పోయాక మీటింగ్స్ అయిపోయి 6 రోజులు అయిపోయాక లోకానందం. వీళ్ళు స్థిరపరచబడిన వాళ్ళు కాదు. ఆయన రాజ్యం అందు స్థిరపరచబడిన వారు కాదు. ఆయన రాజ్యం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం. హల్లెలూయా. అందుకనే ముందుగానే బైబిల్లో రాయబడింది, ఆయన ఏ మానవుడు సమీపించజాలని వెలుగులో ఆయన నివాసము చేయుచున్నాడు అని ఉంటుంది బైబిల్లో. ఆ విధంగా ఆ నీతి, ఆ సమాధానము, ఆ పరిశుద్ధాత్మ ఆనందములో ఉన్నట్లయితే నీవు ఆయన్ని సమీపించినట్లు లెక్క. అవి నీలో లేనంత కాలము ఏమండి ఆయన దగ్గరకు నువ్వు సమీపించలేదని అర్థం. ఎవరును సమీపించజాలని తేజస్సులు ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దాని గురించి నేను చెప్పడం లేదు. కానీ కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన రాజ్యం ముందు ఎవరైతే స్థిరపరచబడ్డారో వారిని మహాఘనురైనటువంటి రాణిగా ఆయన చేస్తాడని మనం గ్రహించాలి. ఈ స్థిరపరచబడిన వారిని సొలొమోను స్థిరపరచబడినప్పుడు, సర్వశక్తిమంతుడు ఆ రాజ్యం ముందు స్థిరపరచబడినప్పుడు బహుఘనుడైన రాజుగా చేశాడు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడు చూసినా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండే విశ్వాసులు ఉన్నారనుకోండి, అలాంటి కుటుంబం ఉందనుకోండి, అలాంటి విశ్వాసులు ఉన్నారనుకోండి, వారిని బహుఘనులైనటువంటి రాణిగా, రాజ సంతానముగా చేస్తాడు ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అలా కాకుండా ఈరోజు విశ్వాసులు బాగానే ఉండి రేపేమో ముఖం ఎత్తి పట్టుకొని వాళ్ళు రాగానే ముఖం తిప్పుకుంటూ వందనాలు చెప్తున్నా పట్టించుకోకుండా మనసు లేదు పెట్టుకొని సరిగా పలకకుండా సరిగా మాట్లాడకుండా ఉంటున్నారు అనుకోండి. ఏదో మనసులో పెట్టుకుని చెప్తున్నా కానీ ఏమి రిప్లై ఇవ్వకుండా, జవాబు ఇవ్వకుండా మనసులో పెట్టుకుని దురాలోచన రిప్లై ఇవ్వకుండా ఉంటారు. సమాధానం తిరిగి చెప్పకుండా మాట్లాడకుండా ఉంటారు. అలా ముద్దు మొఖాలు వేసుకొని ఏదో పెట్టుకొని. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా నిత్య సమాధానం కలిగిన వాళ్ళు కాదు. ఎప్పుడు కూడా
ఆయనతో సమాధానము. ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సహోదరులతో సమాధానం కలిగి ఉన్నావంటే పైన సమాధానం ఆయనతో నువ్వు కలిగి ఉన్నావని అర్థం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించువాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని కూడా ప్రేమించినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు, సమాధానంగా ఉండలేని వాడు సర్వశక్తిమంతుడితో ఏ విధంగా సమాధానంగా ఉండగలడన్నది బైబిల్. ఇలాంటి వారిని ఆయన గనులైనటువంటి ఆయన సంతానముగా, లేకపోతే గనురాలైనటువంటి రాణిగా ఆమెని వారిని చెయ్యడు. ఎందుకంటే స్థిరత్వం లేదు వాళ్ళల్లో, నిలకడ లేదు వాళ్ళల్లో. కదిలిపోతూ ఉంటారు. ఆయన మీద ఆనందిస్తూ ఉంటారు. లోకం కనపడగానే కదిలిపోయి లోకం మీద ఆనందిస్తూ ఉంటారు. అర్థమైందా? అలాగే అప్పటి వరకు సమాధానంగా ఉంటారు. వెంటనే ఏదో ఒక విషయంలో మన విరోధులుగా మారిపోతుంటారు. అర్థమైందా మీకు? ఇలాగుంటి వాళ్ళకే ప్రమాదం, విరోధులుగా మారిపోయే వాళ్ళకే ప్రమాదం. కాబట్టి ఇలాంటి వారిని గనులుగా చేయడు. హల్లెలూయా. అందువల్ల సొలొమోను ఇక్కడ అతడు పిల్లారా రాజ్యమందు స్థిరపరచబడ్డాడు. అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందములు స్థిరపరచబడిన వధువుకు అతడు ఒక ఛాయిగా ఉన్నాడు. ఆయన గమనిస్తారు. అక్కడ రాజుకు మెస్సయ్యకు ఛాయిగా ఉన్నాడు, వధువు కూడా ఛాయిగా ఉన్నాడు. కాబట్టి స్థిరపరచబడగా అంటే అతడు నీతి నుండి ఏది కదల్చలేకపోయింది, సమాధానం నుండి ఏది దూరం చేయలేకపోయింది, పరిశుద్ధాత్మ ఆనందం నుండి ఏది కూడా దూరం చేయలేకపోయింది. అంతగా స్థిరపరచబడ్డాడు. సాతాను వచ్చి ఇతను లోకానందం కలుగు చేయాలని వాడు అల్లవల. అతడికి సర్వశక్తి మధ్యలో సహోదరుల మధ్య విభేదాలు పెట్టాలి. ఎందుకంటే వాడే పెట్టేది, వాడే దురాలోచన పెట్టేది, వాడే విభేదాలు పెట్టేది, వాడే లోకానందాలు తీసుకొచ్చేది, వాడే దుర్నీతిని ఇవన్నీ తీసుకొచ్చేది వాడే. ఎందుకంటే ఎవరిలైతే బలహీనమైన సహోదరుడు ఉంటాడో, అంటే ప్రార్థన లేకుండా విశ్వాసంలో బలహీనంగా ఉంటారో అలాంటి వారిని ఎక్కువ ఉపయోగించుకుంటాడు. సందేహపరుడు, అనుమానస్తుడు, త్వరగా నమ్మడు, అలాంటి వాడే సాతాను. నిజమైన విశ్వాసము కలిగిన వ్యక్తిని సాతాను అదేం చేయలేడు, రాలేడు అదే విశ్వాస దగ్గర. ఈ యొక్క బలహీనమైనటువంటి అంటే సందేహపరుడు, ఇది నిజమేనా, ఏదైనా చెప్పినా ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇది నిజమా, చెప్పామనుకోండి నిజమా అనే ఆలోచన పుట్టింది. మొట్టమొదట ఆలోచన పెట్టేది ఎవరు? సాతాను. అవును అదే పెట్టాడు. ఇది నిజమేనా, మెస్సయ్య మీతో చెప్పింది నిజమేనా? ఇలాంటి వారిని సాతాను పడగొట్టేస్తాడు, అవన పడగొట్టినట్టు. ఏమండి? అలాగే ఇస్కరియోతు యోధాను పడగొట్టినట్టు. ఏమండి? ఇలా బైబిల్లో ఉన్నారు కొంతమంది, సౌలుని పడగొట్టినట్టు వాడు పడగొట్టేస్తాడు. అందువలన నిజమైన విశ్వాసి వాడు పడగొట్టలేడు. కాబట్టి పిల్లారా, ఇక్కడ మహాగనులైనటువంటి లేకపోతే గనుడైనటువంటి రాజుగా అతన్ని చేశాడని చెప్పి బైబిల్ చెప్తుంది. స్థిరపరచబడిన తర్వాత చేశాడు. రాజ్యమందు ఆయనందు స్థిరపరచబడితే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికామనుకోండి, ఏమండి, అప్పుడు నీకు ఏం కావాలో ఆయన ఇస్తాడు. నువ్వు వాళ్ళు ఎతకకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద మొక్క ఎత్తి పెట్టుకొని బాధపడుతూ విచారపడుతూ ఏదోడు పెట్టుకొని తిండి తినకుండా ఉడదేములు ఏదో ఒక ద్వేషం పెట్టుకొని విరోధం పెట్టుకొని. ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అవి ఏళ్ళ పాలన ఉండకూడని అనమాట, సమాధానపరచడానికి చెప్తున్నాను. పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళ గొడవలు వెళుతూ ఆ ఇంటి మీద గొడవకి వెళ్తూ ఇంటి మీద గొడవకి వెళ్తూ ఉంటే ఏమి నువ్వు ఆయన దగ్గర పొందుకోలేవు, ఏమి నీకు ఆయన ఇవ్వడం. ఎందుకంటే నువ్వు ఆయన రాజ్యముని, నీతిని వెదడం మాని
నీవు వారి మీద వీరి మీద విరోధాలు పెట్టుకుంటూ, ఆ గొడవలు పెట్టుకుంటూ, వివాదాలు పెట్టుకుంటూ, ఈ విధంగా నీ సమయాన్నంతా గడుపుతున్నావు. వాళ్ళ మీద కోపం పెట్టుకొని, వీళ్ళ మీద కోపం పెట్టుకొని, మాట్లాడకుండా, ఆ రాజ్యాన్ని వెతకకుండా, ప్రార్థన చేసుకోకుండా, లోపల ఏదో ఒకటి పెట్టుకొని బాధపడుతూ ఉంటున్నావు అన్నమాట, తిరుగుతున్నావు అన్నమాట. మరి ఆయన రాజ్యాన్ని నీతి మొదలుగా వెతికితే నీకు అప్పుడు ఏమి కావాలో ఇస్తానని చెప్పి నువ్వు వెతకడప్పుడు నీకేమి ఇస్తాడు ఆయన? నీకేమి ఇవ్వడం. ఎందుకు ఇవ్వట్లేదంటే నువ్వు అది వెతకట్లేదు. వెతకాల్సింది వెతకకుండా ఆళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకొని ముఖం తిప్పుకోవడం, ముఖం దించుకోవడం, అవన్నీ కలుగుంటున్నావు తప్ప రాజ్యాన్ని వెతకడం ఇంట్లో పడిపోయి. కాబట్టి పిల్లారా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తూ, కాబట్టి సొలొమోను అలాగ లేడు, అతను స్థిరపరచబడి ఉన్నాడు. కాబట్టి 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటారా అంటే స్థిరపరచబడి ఉంటారు. హల్లెలూయా. 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటారు చెప్పండి? స్థిరపరచబడిన వారుగా ఉంటారు. తరువాత మనము 7వ వచనంలో మనం చూస్తే ఆ రాజ్యమందు స్థిరపరచబడిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అప్పుడు సర్వశక్తిమంతుడు సొలొమోనుని, అంటే అతడు రాజ్యం మీద దృష్టి పెట్టాడు తప్ప, అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండాలి. అంటే సహోదరులతో క్షమించి సమాధానంగా ఉండాలి. సహోదరుల్లో ఉన్న పొరపాట్లు, నాకు విరోధంగా ఏమైనా చేసినా వారిని క్షమించి వారితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధాత్మ ఆనందముతో ఉండాలి అని చెప్పి ఆ విధమైనటువంటి ఉద్దేశముతో అతను స్థిరముగా ఉండేవాడు. కాబట్టి ఇంకితడికి ఏం కావాలి? ఇంత స్థిరపరచబడ్డాడు అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటున్నాడు. వాళ్ళ మీద పగబెట్టుకుని ఏమి లేడు. అందరిని కూడా క్షమించి, పైన కూడా తన పాపాలు కూడా క్షమించాడు. కాబట్టి తన రాజ్యాన్ని వెతుకుతున్నాడు. అతడు నీతిని, ఆ రాజ్యాన్ని, ఆ సమాధానమును, ఆయన రాజ్యం వెతుకుతుంటే ఏమిటి? నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతుకుతున్నాడు తప్ప ఇంక విరోధాలు వెతకడం లేదు, లోకానందాల కోసం ప్రోకులాటలేదు. అది ఎవరితోటి విరోధంగా లేడు. అప్పుడు అలాంటి వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు, ఆయన నామనిస్తాడు. అతనికి ఏమి కావాలో తెలుసు. అప్పుడే నిన్ను గనుడుగా చేయడానికి ఆయన రంగం మీదకి వస్తాడు. ఆ నీతిని, ఆ సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని వెతుకుతూ, అంటే దాని గురించి ప్రార్థన చేసుకుంటాయా, మాలో నీతిని దయచేయ, మేమందరం కూడా సమాధానంగా ఉండడానికి సహాయం చేయను ఆయన, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండడానికి సహాయం చేయను ఆయన అని ఎప్పుడు కూడా దాని గురించి ప్రార్థన చేసుకుంటా ఉంటే, ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటే మిగతాకి నీకు ఏమి కావాలో ఆయన ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మానేసి నువ్వు ఏదేదో వాళ్ళ మీద వాళ్ళలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వాళ్ళ తప్పులు పట్టుకుంటూ వీళ్ళ తప్పులు పట్టుకుంటూ ఉంటే, అవి తప్పులు పెట్టుకొని ఈ తప్పులు హృదయంలో పెట్టుకొని బాధపడుతూ, నీతిని, సమాధానాన్ని వెతకకుండా విరోధాలు వెతుకుతూ విరోధంగా ఉంటూ అలా ఉంటే నీకు ఆయన ఏమి చేయడు. నీ జీవితాల్లో నువ్వు ఏదైనా కూడా, నువ్వు చేసే చేతి పనులు కానీ ఏమైనా కూడా దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా నువ్వు ఏదైనా చేసినా కానీ ఏమండి వదుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన రాజ్యమును, నీతిని వెతకపోవడమే. అది వెతికితే మిగతాదంతా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చేస్తాడు. నువ్వు వెతకకుండా ఏదో చేస్తున్నావు, అందువల్ల నువ్వు ఆయన ఇవ్వకపోతే నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ పొందుకోలేవు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా స్థిరపరచబడి ఉన్నాడు. కాబట్టి ఆ తరువాత సర్వశక్తిమంతుడు సొలొమోనుకి ప్రత్యక్షమై ఆయనే స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. అతడు ఆ రాజ్యమందు స్థిరపరచబడి ఉన్నాడు. కాబట్టి సర్వశక్తిమంతుడిని ఈయనేం అడగలేదు, ఆయనే ప్రత్యక్షమై రాత్రి వేళలో ఎలాంటి వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు?
నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండేవారికే మాట్లాడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏదో ఒకటి చేదైన వేరు నీ హృదయంలో ఉంటే ఆ వేరు అడ్డుగా ఉంది, చేదు నీలో ఉంది కాబట్టి, ఆ ద్వేషం అనేది ఏదో నీ హృదయంలో ఉంది కాబట్టి నీతో మాట్లాడు. ఆయన నీకు దూరంగా ఉంటాడు. కాబట్టి పిల్లారా, అప్పుడు రాత్రి యందు సర్వశక్తిమంతుడు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వకూడదునో దాన్ని అడుగుమని సెలవీయగా, సొలొమోను సర్వశక్తిమంతునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించున్నావు గనుక సర్వశక్తిమంతుని యావే, నీవు నా తండ్రి అయిన దావీదులకు చేసిన వాగ్దానము స్థిరపరచుము. నేలధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని ఏమని లేకపోతే దయచేయమని అడిగాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మాట కానీ నిన్ను అడిగితే, కొంతమందిని అడిగితే ఏమంటారు తెలుసా? నీకు ఏమి ఇవ్వకూడదును అని ఆయన అడిగాడు అనుకోండి, కొంతమందిని ఆకాశాలు ఉంటాయి కాబట్టి ఏమంటారు తెలుసా? నాకు 4 ఎకరాల పొలం కావాలా, మా అబ్బాయికి మా అమ్మాయికి ఉద్యోగం కావాలా, లేకపోతే మా ఇద్దరు ఆడపిల్లలకు ఉద్యోగం కావాలి, మా ఇద్దరు కొడుకులకి ఉద్యోగం కావాలా, వాళ్ళు స్థిరపరచబడాల. మాకు ఒకటే ఆ ఇల్లు ఇల్లు చూసినప్పుడు ఒకటే కుళ్ళుకుంటున్నాను నేను. కాబట్టి నాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసారా, అంత ఇల్లు కావాలా, కారు కావాలా, మా ఆయనకు ఒక బండి కావాలా, నాకు ఒక బండి కావాలా, బంగారం కావాలా, మా అమ్మాయిని లేకపోతే మా పిల్లల్ని, మా అబ్బాయిని, మా పిల్లల్ని అందరూ కూడా మా వాళ్ళందరూ ఒకటే ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమన్నావు, ఏమైంది, ఎప్పుడెత్తావు అడుగుతున్నారు వాళ్ళు ఫోన్లు చేసి. కాబట్టి వాళ్ళు బాగా కట్నాలు ఇవ్వడానికి డబ్బు ఇవన్నీ దయచేయి. ఎందుకంటే నీవెప్పుడు కూడా ఐక్య విచారాలతో లోకాశలతో ఉంటావు కాబట్టి, ఆ బాధలతో ఉంటావు కాబట్టి అలాగ అడుగుతారన్నమాట ఈ బుద్ధిహీనులు, బుద్ధి లేనివాడు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఏముందో తెలిసిపోతాయి, మాటల ద్వారా తెలిసిపోతుంది, ఆలోచనలతో తెలిసిపోతుంది. వాళ్ళ హృదయంలో ఏముందనేది ఆలోచనలో తెలిసిపోతుంది, మాటల్లో తెలిసిపోతుంది. కాబట్టి నీ హృదయంలో ఈ విచారాలు ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ అడుగుతావు అన్నమాట. మా ఆయన నేను బాగా చూసుకునేలాగా, రోజుకు నా 3 పూటలుగా 5 సార్లు ఉండి పెట్టేలాగా, ఎక్కడికి వెళ్ళినా ఏది కనపడితే తినేలాగా మాకు సహాయం చేయనాయనా. ఎందుకంటే నీ హృదయంలో తిండిపోతు అనుకో, అది అడుగుతాను. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వారు, ఈ లోక సంబంధమైన మనస్సు కలిగిన వారు, ఈ భూ సంబంధమైన వాటిని మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నీకేం కావాలని అడిగితే ఏమడుగుతారు? అడుగుతారు. అర్థమైందా? ఆయన వైపు కూడా ఏ చూస్తుంటారు, ఎప్పుడు ఇస్తాడా ఆయన మనకి? మందిరానికి ఎందుకు వస్తున్నావా అంటే, అక్షా సంఘాలలో ఎందుకు వెళ్తుంటారు చాలామంది? ఆ సంఘాలకి వ్యాపారాలు వృద్ధి అవుతాయని, ఆయన డబ్బు ఇస్తాడని, చదువుల్లో మంచి మార్కులు ఇస్తాడని, మంచి సంబంధాలు వస్తాయని, మంచి ఇల్లు ఇస్తాడని, వాటి మీద ఇంకొక ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తాడని, బంగారం కొనుక్కోవచ్చని, ఇలాగూ ఈ లోక సంబంధమైన వాటి కోసం వాళ్ళ హృదయంలో ఉన్న దాన్ని బట్టి అలాంటి మందిరాలకు వాళ్ళు వెళుతూ ఉంటారు. అందుకనే వాళ్ళు పరిచయుల్లాగా ఆశీర్వదించబడుతుంటారు. పరిచయుడిలాగా వాళ్ళు ఏమైపోతారో చెప్పండి. సొలొమోను హృదయంలో అలాంటివి లేవు, ఆ విచారాలు లేవు,
ఆ విచారాలు అతడికి నాకు మంచి కారు లేదు, మేమందరం ఇంట్లో 4 అయిపోయాం, 5 అయిపోయాం, 6 అయిపోయాం, కాబట్టి బండి మీద వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది, కాబట్టి కారు ఉంటే బాగుంటుంది. మావాడు కూడా అంటున్నాడు, నేను ఉద్యోగం చేసి కారు కొంటానులే మమ్మీ, 4 వెళ్ళొచ్చు, అప్పుడు అయితే 5 వెళ్ళొచ్చు, మనం ఇబ్బంది ఉండదు అంటున్నాడు. సొలొమోను అలాంటి ఏమి అతని హృదయంలో లేవు. అతని హృదయంలో ఏముంది చెప్పండి? ఆయన కార్యములను చక్కపరచునట్లు, ఆయన పనులను చక్కగా చేయునట్లు, ఏ లోపము లేకుండా భక్తి చేయునట్లు. ఏమండి? ఆ బాధ ఉంది అతనిలో. చక్కగా ప్రజలకు న్యాయము తీర్చినట్లు, ఆయన పనులు ఆయన అప్పగించిన దాన్ని చక్కగా చేయునట్లు నాకు జ్ఞానాన్ని వివేకాన్ని దయచేయమని అడిగాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. అతని హృదయంలో ఉన్న భారం అది. అర్థమైందా? భక్తి కలిగిన కుటుంబంలా ఉండేలాగా సహాయం చేయ. నీ కార్యాలన్నీ కూడా, నీ పనులు ఏదైతే ఏ కార్యాలు చేయమన్నావో, ఏమి నెరవేర్చమని చెప్పావో వాటన్నిటిని కూడా చక్కగా నెరవేర్చినట్లు, వాటిని చక్కగా చక్కపరచునట్లు కావలసిన జ్ఞానాన్ని వివేచన నాకు ఇచ్చి నన్ను నడిపించయ్యా. అంటే నీ సన్నిధిలో నేను నిర్దోషిగా ఉండేలాగా, ఏ పాపము లేకుండా, నీ కార్యాలలో ఏ పొరపాట్లు లేకుండా మంచిగా జరిగించేలాగా, మంచిగా పాటలు పాడేలాగా, మంచిగా నిన్ను ఆరాధించేలాగా, మంచిగా చక్కగా ఆరాధన మానకుండా చక్కగా ఆదివారం కానీ, శనివారం కానీ, బుధవారం కానీ, మీటింగ్స్లో కానీ మానకుండా చక్కగా ఆత్మీయంగా నేను వర్ధిల్లేలాగా నాకు సహాయం చేయను ఆయన. ఆ విధముగా హల్లెలూయా అది అడిగాడు అతడు. అది అంతేగాని కనబడిన వాటిని ఆశించి నాకు ఆ చెప్పులు ఇంటే బాగుంటుంది, అవి ఇంటే బాగుంటాయి, ఇంటే బాగుంటాయి, లోక సంబంధమైన అన్ని కూడా ఆశలు కలిగి వాళ్ళు ఏమడుగుతారు చెప్పండి? అలాంటివి అడుగుతారు. ఏమండి? ఒక కుంటి వ్యక్తి ఉన్నాడు, దేవాలయం దగ్గర, శృంగారమైన దేవాలయం దగ్గర ఉన్నాడు. అక్కడికి వర్తమానికుడు వచ్చాడు. అందరూ అతనికి ఏదో ఒక ధర్మం చేస్తున్నారు. అప్పుడు అతను అన్నాడు, వెండి బంగారము నా యొద్ద లేవు, కానీ నేను ఏది కలిగి ఉన్నానో అది నీకు ఇస్తున్నానని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. అప్పుడు అసలు స్వస్థపరచబడ్డాడు. ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాపాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయన నామనిస్తాడు. అలాంటి విడుదల కావాలి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆశించడం కాదు. చెంబెట్టుకొని, దాన్ని ఏమంటారు, గిన్నె పట్టుకొని ఎవరిస్తారా ఏంటా, ఎవరిస్తారా ఏంటా అని ఆ దేవాలయం దగ్గర కూర్చుని ఉండేవాడు అతను. వాళ్ళ చేతిలోక వీళ్ళ చేతిలోక చూస్తూ ఎవరు సహాయం చేస్తాడా, ఏమండి అలాగ అడుక్కుంటూ ఉండేవాడు అన్నమాట. ఏం చేసేవాడు? అడుక్కుంటూ ఉండేవాడు. మన అతనికి ఎప్పుడైతే ఆ స్వస్థ వచ్చిందో ఏమైపోయాడు చెప్పండి? ఆ వృత్తిని మానేశాడు. కాబట్టి పిల్లారా, కాబట్టి మనము లోక సంబంధమైన వాటిని ఏమి తిందినా ఏమి త్రాగుదనే విచారం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మా మంచి బట్టలు వేయా, మంచి ఆహారం ఇవ్వయా, 10 సంవత్సరాలు సరిపడా మంచి బట్టలు ఇవ్వయా, అయ్యవయ్యా ఇవ్వయా అని అడుగుతారు లోకాశలు కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా. మా అమ్మాయి మంచి మార్కులు రావాలా, ఇవే వాళ్ళ హృదయాల్లో. మా అబ్బాయికి మంచి మార్కులు రావాలా. ఆయన రాజ్యమును నీతిని వెతికితే ఏమి కావాలో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడు. మనం ఆయనకేమి అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఆయన నామనిస్తాడు. ముందుగానే ఆయన నిర్ణయించాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ సొలొమోను లోకాశలు కలిగిన వాడు కాదు కాబట్టి, లోక సంబంధమైన వాటిని మీద మనసు కలిగిన వాడు కాదు కాబట్టి, లోకంలో నాకు అది కావాలా ఈ కావాలన్న ప్రధానమంత్రిని చేయి, ముఖ్యమంత్రిని చేయి, అమెరికా అధ్యక్షుడు ఇలాగో లేకపోతే ఏవేవో కావాలని
లోకంలో ఎన్ని కావాలని, అవి కావాలని, ఇవి కావాలని ఏమీ అతడు అడగలేదు. కానీ అతడు ఏమడిగాడు చెప్పండి? జ్ఞానాన్ని దయచేయమన్నాడు, తెలివిని దయచేయమన్నాడు. అంటే చక్కగా తెలివితేటలు కలిగి, అంటే పాపంలో పడకుండా ఉండే తెలివితేటలు. ఏమండి? నీతిగా, న్యాయముగా, యథార్థముగా, ప్రేమతో, సత్యముతో, సమాధానముతో నడిచే జ్ఞానం. జ్ఞానం లేకపోతే ప్రతి ఒక్కరితో విరోధమే. నీకు గొడవ పెట్టుకునే వాళ్ళు అంటూ ఎవరున్నారు? అందరితో గొడవ పెట్టుకుని ఉంటాం, ఎవడు మిగలడం. అలా ఉన్నది నీ పరిస్థితి. అందరి మీద కోపం పెట్టుకుని, జ్ఞానం లేదు నీకు, ఏమి లేదు చెప్పండి. కాబట్టి మనం ఆయన వాక్య ప్రకారం ఎలా నడవాలో, ఎలా ప్రేమతో ఉండాలో, సమాధానం, ఈ జ్ఞానం అంతా కూడా న్యాయముగా నేను జల్లు. ఎందుకంటే అతను రాజు కాబట్టి, తీర్పు తీర్చేవాడు కాబట్టి, తనకి ఏమి అవసరమో ఆ జ్ఞానాన్ని అడుగుతున్నాడు. ఆయన మన విశ్వాసిగా నీకు ఉండవలసిన జ్ఞానము, పిల్లలుగా వాళ్ళకు ఉండాల్సిన జ్ఞానము, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, విశ్వాసులు ఆయన పట్ల ఎలా ఉండాలి, పెద్దవారి పట్ల ఎలా ఉండాలి, వృద్ధుల పట్ల ఎలా ఉండాలి, స్త్రీల పట్ల ఎలా ఉండాలి, పురుషుల పట్ల ఎలా ఉండాలి, సేవకుడి పట్ల ఎలా ఉండాలి, లోకస్తుల పట్ల ఎలా ఉండాలి, లోకముతో ఎలా ఉండాలి, ఆ జ్ఞానం. పాపంలో పడకుండా నీతిగా, ఏమండి, ఆ కార్యములని కూడా జరిగించినట్లు, ఆయన్ని కూడా చక్కబెట్టినట్లు, ఆయన అప్పగించిన పనిని, ఆయన అప్పగించిన దానిని చక్కగా నెరవేర్చినట్లు, జరిగించినట్లు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని అడిగాడు. ఆయన నామనిస్తాం. ఈ రోజుల్లో నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వయా. ఏమండి, నేను ఉగ్రతను తప్పించుకోవడానికి, ఎలా లోకాన్ని విడిచిపెట్టడానికి, నేను నీ వలె నడవడానికి నాకు సహాయం చేయి నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఆ జ్ఞానాన్ని, పరసంబంధమైన ఆ జ్ఞానాన్ని ఆయన్ని అడగాల. ఆయన నామనిస్తాడు, ఆయనే ఇచ్చేవాడు. కాబట్టి పిల్లారా, అందువల్ల లోకంలో మనుషులు రకరకాల ఏవేవో లిస్టు పెట్టుకొని ఉంటారన్నమాట. పెద్ద లిస్టు. వాళ్ళ ఆయన గురించి ఒక లిస్టు, వాళ్ళ పిల్లల గురించి ఒక లిస్టు, ఆవిడ గురించి ఒక లిస్టు, లోక సంబంధంగా. అలాగే వాళ్ళు కొడుకో కూతురో, లేకపోతే ఇద్దరు కొడుకులు ఉండొచ్చు, ఇద్దరు కూతురు ఉండొచ్చు. కొడుకో కూతురు అనగానే కొడుకో కూతురు ఉన్న వాళ్ళని అంటున్నాను అనుకోకండి. నీ కొడుకుండు కాబట్టి నీ కొడుకు గురించి, నీ కూతురు ఉంటే కూతురు గురించి, ఏదో ఒకరిని అంటున్నారు అనుకోకండి. కాబట్టి పిల్లారా, ఆ లిస్ట్ అంతా చదువుతారు ఆయన దగ్గర. కాబట్టి సొలొమోను ఏమడిగాడు చెప్పండి? జ్ఞానమును నాయనా, నీ చిత్తాన్ని నెరవేర్చినట్లు, నేను నీ ఇష్ట ప్రకారంగా జీవించినట్లు నాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమె అడిగాడు కాబట్టి, అందుకని ఆయన రాజ్యానికి సంబంధించినవి అడిగాడు, ప్రజలకు సంబంధించినవి అడిగాడు. ఆ ప్రజలకు చేయవలసినటువంటి, ఆ ప్రజల విషయంలో జరిగించాల్సిన కార్యాలను బట్టి, ఆ జనులను బట్టి, ఆ జనుల గురించి ఆలోచన కలిగి, భారము కలిగి, ఆ జనుల కొరకు చేయవలసిన వాటిని గురించి, ఆ కార్యముల నిమిత్తమై అలాగడిగాడు. ఆయన నామనిస్తాడు. నువ్వు కూడా సమాజంలోని వారికి, వాళ్ళు చేసే కార్యాల విషయమై, సమాజంలోని వారిని బట్టి, ఆయనను బట్టి, ఆయన కోసం నేనేం చేయాలి, ఏమండి అలాగా. కానీ నీకు అదేం ఉండదు. సహోదరుల గురించి పట్టించుకో, సేవకుడిని పట్టించుకో, ఎవరిని పట్టించుకో. ఏదో చుట్టంలాగా వచ్చి వెళ్ళిపోయి మందిరానికి ఎవరితో సమాధానం ఉందా లేదా ఏమి చూసుకోకుండా నీ కొంపే, ఆ మత్స్యాకోళ్ళు, ఆ అన్నిలో నీ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళతో బాగుంటే చాలు అనుకుంటాం. వాళ్ళతో విరోధం ఉండకుండా వాళ్ళతో సమాధానం ఉంటే చాలే అని చెప్పి ఆ పెళ్ళిళ్ళకి, ఆ దినాలకి ప్రార్థన మాని, ఆరాధన మానేసి, ప్రార్థన మానేసి, అప్పుడు నీకు ఏ అనారోగ్యం ఉండదు. ఎంత దూరమైనా వెళ్ళిపోతావు. అలాంటి వాటికి సాతానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి డబ్బు ఇస్తాడు నీకు. ఎందుకంటే వాడి కార్యాల కోసం వెళ్తున్నావు కాబట్టి. ఏమండి, అలాగా దినాల్లో పాల్గొని
ఫోన్లు చేసినా తీయకుండా, నీకు ఆరాధనకు సమయం లేదు, నీకు వాక్యం వినడానికి సమయం లేదు, నీకు సమయాన్ని ఏమో ఏమి ఉండదు. లోకంతో సమాధానంగా ఉండాలని అనుకుంటావు. ఇక్కడ ఆయనకి విరోధంగా మారిపోతున్నావు అనే విషయము అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. హల్లెలూయా. ఆయన విషయంలో దోషమైపోతున్నావు అర్థం నీకు. ఎన్నిసార్లు చెప్పినా నీవు ఆయన విషయంలో భయం లేకుండా కఠినముగా ఉంటే నువ్వు ప్రమాదంలో పడిపోతావు. అప్పుడు ఎవరు నిన్ను రక్షించరు, అప్పుడు నీకు ఎవరు చెప్పేవాళ్ళు కూడా. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయి. అప్పుడు సొలొమోను ఆయన ఏం చేశాడు చెప్పండి. సొలొమోను తర్వాత చదవమ్మా. అందుకు సర్వశక్తి మంత్రుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చును, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. ఆయన దీర్ఘాయుష్ని అడగలేదు, సంపదలను అడగలేదు, శత్రువుల మీద విజయాన్ని అడగలేదు. అది వాళ్ళ మీద నాకు కోపం ఉంది, వాళ్ళు ఎదుగు నాశనం అయిపోవాలా, ఏమి ఉండొచ్చు, అలాంటి ఏమీ లేదు. సొలొమోను అవి ఏమి అడగలేదు. అతడు జనులకు న్యాయం తీర్చినట్లు జ్ఞానాన్ని దయచేయమని, తెలివిని దయచేయమని. హల్లెలూయా. అదే నీకు ప్రత్యక్షమైతే నీ భార్యని, నీ భర్తని అందరం తీసుకొచ్చి, నీ పిల్లలు మొత్తం తీసుకొచ్చి ఆయన ఎదురు నిలబెడతాం. వీళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేయా. ఎందుకంటే నువ్వు లోకాశలు కలిగిన వ్యక్తివి కాబట్టి. ఏదో వాక్యం విన్నంత చెప్పి అలా ఉంటావు. తినకపోతే లోకాశలే, అందరు కాదు. అలాంటి వాళ్ళు సొలొమోను వంటి వారు కాదు. అందుకనే సొలొమోనుకి ఏమి ఇచ్చాడు ఆయన? జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకే మీ జ్ఞానము కొదువుగా ఆయన ఎడలా మీరు జ్ఞానాన్ని ఆయన ఇచ్చేవాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమి ఇచ్చాడు చూడండి. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడు, నీకున్న ముందుగా రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చిదనని చెప్పాను. పిమ్మట సొలొమోను ఇక్కడ చూడండి, సొలొమోనుతో ఆయన ఏం చెప్పాడనంటే, కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును, అంతేకాదు నీకు గొప్ప ఐశ్వర్యమును సొమ్మును నీకు ఘనతను కూడా నీకు ఇస్తాను. నీ తరువాత కానీ నీ ముందు కానీ ఎవరికి లేనంత గొప్ప ఘనతని, గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప సొమ్మును నీకు ఇస్తా అన్నాడు ఆయన. మనిస్తాడు. హల్లెలూయా. అవి అడిగాడా సొలొమోను? అడిగాడా? ఎందుకని? అవి ఆశలే లేవాడు అతనికి. సొలొమోను అతనికి ఉన్నదంతా కూడా ప్రజలకు సరైన న్యాయము తీర్చినట్లు. ఎందుకంటే అతడు షాలేము. అందుకనే రెండవసారి ఆయన రాకడలో ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయములో ఇప్పుడు ఆయన షాలేము రాజుగా, నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమునకు రాజుగా. ఎందుకంటే రాజే న్యాయం తీర్చేవాడు. మరి వధువు రాజు కలిసి మరి లోకమునకు లేకపోతే దేవుడు తీర్పు తీర్చుదనని బైబిల్లో. అది ఎప్పుడంటే 1000 ఏళ్ల పాలన తర్వాత. వధువు ఇప్పుడు తీర్పు తీర్చదు. వధువు ఇప్పుడు ఆమె గొప్ప ఇక్కడ రాజ్యమును పొందుకొని ఆమె బహు గనురాలైన రాణిగా మార్చబడుతుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అలాగూ చెప్తా ఉంది. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 36 నుండి కనుక చూసినట్లయితే బైబిల్లో రెండవ రాకడ అనేటువంటిది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మెస్సయ్య స్పష్టంగా చెప్పాడు. నా కాలంలో, లోతు కాలంలో జరిగినట్లుగా జరుగుతుందని చెప్పాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా.
కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడున్నా చెప్పండి, ఆయన తన రాజ్యముతో వచ్చి న్యాయము తీర్చేటటువంటి న్యాయాధిపతిగా వచ్చినటువంటి ఆయన గొప్ప జ్ఞానముతో ఇప్పుడు ఆ సర్వశక్తిమంతుడే న్యాయము తీర్చేవాడుగా, సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన వాడే, సొలొమోనుకు తెలివినిచ్చిన వాడే, సొలొమోనుకు ఐశ్వర్యం ఇచ్చిన వాడే, సొలొమోను కంటే గొప్పవాడు ఇప్పుడు రంగం మీదకి వచ్చి ఆయనే ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. అందుకనే ఆ దినము చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూద్దాం. ఆయన న్యాయం తీర్చుటకు వేకు చుక్కగా మెస్సయే ఆ విధంగా వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. వేకు చుక్కగా వస్తానన్నాడు, వాని క్రియలను బట్టి వేకు చుక్కగా వస్తానన్నాడు తప్ప అలాగేలాగ వస్తానని చెప్పలేదు. ఏమండి, ఉదువుగా వస్తానని చెప్పలేదు. ఆయన వేకు చుక్కగా వచ్చిందని చెప్పాడు. కాబట్టి చూడండి మన మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడమ్మా 36 వచ్చిన. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందు దూతలైన కుమారుడైనను ఎరుగరు. నో దినముల్లో ఎలాగుండును మనిషి కుమారుడు అక్కడ అలాగే ఉండును. జలప్రళయములకు ముందు దినముల్లో నోహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుండ్రి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగుకుపోయి అలాగునే మనిషి కుమారుడు రాకడ ఉండును. అంటే మనిషి కుమారుడు రాకడ ఏం జరుగుతుంది చెప్పండి. ఓడలోకి వెళ్ళారు, లోకము నాశనం చేయబడింది. లోతు చదువు విడిచి వెళ్ళిపోయాడు, లోకము నాశనం చేయబడింది. అలాగునే మనిషి కుమారుడు రాకడ ఉండును. ఆ కాలం ఇద్దరు పొలములో ఉంటారు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ మెస్సయ్య వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి నెలలా అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకునే గడిలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండి, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాడు నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే రెండవసారి ఆయన వచ్చినప్పుడు, న్యాయాధిపతిగా వచ్చినప్పుడు ఆయన తన యావదాస్తి, అంటే ఈ లోకములో ఈ లోక సంబంధమైంది కాదు ఆయన యావదాస్తి అంటే. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన పరసంబంధమైన రాజు, పరసంబంధమైనటువంటి ధనవంతుడు. ఈ లోక సంబంధంగా కనుక నేను ధనవంతుడిగా చేశాడు అనుకోండి, గొప్ప ఆస్తిపరుడుగా చేశాడు అనుకోండి, నువ్వు పరలోకం బాగొట్టుకున్నట్టే. ధనవంతుడికి పరలోకంలో చోట్లేదు. ధనవంతుడు పరలోక రాజ్యానికి రాడు. బైబిల్ చెప్తుంది అది. ధనాపేక్షని కలిగి ఉండొద్దు అని చెప్పాడు. ఆస్తిపరులకు పరలోక రాజ్యంలో చోటు లేదు. అందువల్ల ఈ లోకంలో ఏదో ఇచ్చి నీకు ఆ గొప్ప ధనవంతుడిని, గొప్ప ఐశ్వర్యవంతుడిని, తాన ఆయన యావదాస్తి ఏదో ఇక్కడ ఉన్నట్టుగా అదేదో నీకు ఇస్తాడన్నట్టుగా నువ్వు భ్రమంలో ఉంటున్నావేమో. ఆయన ఇక్కడ వాటి గురించి మాట్లాడలేదు. ఆయన తన యావదాస్తి అంటే ఏంది? ఇక్కడుందా? అన్య దేశంలో లేదు ఆయన యావదాస్తి. యెరూషలేములో ఉంది ఆయన నామని స్తోత్రం. ఆయన యెరూషలేముకు రాజు. హల్లెలూయా. షాలేము రాజు ఆయన అక్కడ ఉన్నది. కానీ ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన రంగం మీదకి వచ్చి సొలొమోను కంటే మహా ఐశ్వర్యమే కలిగినటువంటి రాణిగా ఆయన చేస్తున్నాడు. ఆయన నామని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ సొలొమోను ఐశ్వర్యవంతుడు?
యెరూషలేములో. ఇండియాలోనా, అమెరికాలోనా చాలామంది ఉన్నారు. ఉన్నాయి అన్నీ ఒక దినాన్ని నాశనం అయిపోతాయి. లాస్ ఏంజల్స్ అనేది ఉంది అమెరికాలో, కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజల్ అనే ఒక పట్టణం ఉంది మల్నాటి. ఆ పట్టణంలో అందరూ ధనవంతులే. ఒక్కొక్కటి వాళ్ళు ఇల్లు ఎంత ఉంటాయి తెలుసా? చిన్న విలేజ్ ఎంత ఉంటాయి. ఇది పలసలపూడి ఏదో అంటున్నారా, అదేనా? లేకపోతే అట్లపాలెము, ఆ పక్కన ఏదో ఊరుంది. ఏ ఊరు అది? చొల్లంగో ఊర్లోనే చూసారా? ఒక్కొక్కరుగా అంత ఆ ఊరంత ఉంటాయి ఇళ్ళు. అందరికని కాదు, కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళందరూ, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. చాలా విలాసవంతమైన బిల్డింగులు కట్టుకొని, విలాసవంతమైన వాహనాలు, సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి, చాలా సౌకర్యం వేరు, విలాసాలు వేరు. సౌకర్యంగా ఉండడం మంచిదే, కాదంటలేదు. ఆరాధనకు ఒక మందిరం సౌకర్యంగా ఉండడం. ఏమండి, ఆరాధన చేసుకోవడానికి ఎలా ఉండాలి? సౌకర్యంగా కూర్చొని చక్కగా ఆరాధన చేసే ఉండాలి. ఒకరి మీద ఒకరు కూర్చొని కాదు, ఒకరి మీద ఒకరు కూర్చొని ఆరాధించేలాగా, ఒకరిలో ఒకరు కూర్చొని ఆరాధించేలాగా కాదు, సౌకర్యవంతంగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ లాస్ ఏంజల్స్లో, అక్కడ ఆ లాస్ ఏంజల్ అనే ఆ పట్టణంలో, అంటే దేవదూతల పట్టణం పేరు దాన్ని. ఆ పట్టణంలో చాలామంది జ్ఞానము, లోక జ్ఞానము కలిగిన వాళ్ళు, లోక తెలివితేటలు కలిగిన వాళ్ళు, పాపం, అక్రమ సంబంధాలు, ఆడోళ్ళు పెళ్ళిళ్ళు, మగాళ్ళు అక్రమ సంబంధాలు. ఆడోళ్ళు మగోళ్ళే కాదు, మగాళ్ళు అక్రమ సంబంధాలు, ఆడోళ్ళు అక్రమ సంబంధాలు. చాలా త్రాగుడు, భయంకరమైనటువంటి, ఏమండి, పబ్బులని, క్లబ్బులని, ఏవేవో విలాసవంతమైన జీవితాలు జీవిస్తుంటారు. బాగా ధనము కలిగిన పట్టణం. అక్కడ మాకు ఇంకా సర్వశక్తిమంతుడి పని ఏంటి? మాకు అవసరం ఏంటి? లౌకిక సంఘం కూడా అంతే. మెస్సయ్యతో మాకు అవసరం లేదు. ఆయన తలుపు తడుతున్నాడు వచ్చి వాళ్ళని రక్షించాలని, వాళ్ళని తప్పించాలని. ఆయన ప్రేమించి తలుపు తడుతూ ఉంటే ఆ సంఘం ఏమందో తెలుసా? మాకేమి కొదువు లేదు, నువ్వు మాకు అక్కర్లేదు, మాకు మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, డబ్బు ఉంది, మేము లక్షలాది రూపాయలు జీతాలు తెచ్చుకున్నాం, మేము మాకు ఏం అవసరం లేదు, బంగారం ఉంది, డబ్బు ఉంది, మాకేమి నీ అవసరం లేదయ్యా. మాకు ప్రణాం గారు అవసరం లేదు, జాన్సన్ గారు అవసరం లేదు, మాకు పిలోమోన్ గారు అవసరం లేదు, ఎవరు సర్వశక్తిమంతులు అవసరం లేదంటే వీళ్ళెందుకు? మాకు ఎస్ఐ మాకు అవసరం లేదు. మాకేమి లోటుగా ఉందని? మా ఆయన సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాను, కొద్దిగా గొప్ప అప్పులు ఉన్నా కానీ దాన్ని తీర్చుకోవడానికి చక్కగా మాకు ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, నాకు మంచి ఏదో పనులు చేసుకుంటున్నాం, మాకేం ఇబ్బంది లేదు. మాకు ఆయనతో అవసరం ఏంటి? పరలోకంతో అవసరం ఏంటి? రెండో రాకడతో మాకు అవసరం ఏంటి? లోటుంటే కదా మనకు ఆయనతో అవసరం అని లౌకిక సంఘాలు ఎలాగైతే అబద్ధ బోధలు కలిగి, సత్యం మాకేం అక్కర్లేదు, ఈయన బోధలే మాకు అక్కర్లేదు అని చెప్పి ఆయన్ని త్రోసేసి, ఎలాగుందో లౌకిక సంఘము లోపలికి ఆయన రానివ్వకుండా, సత్యాన్ని రానివ్వకుండా, అబద్ధముతో పాపముతో ఎలాగున్నాయి సంఘాలు. లాస్ ఏంజల్స్ అనేది కూడా అలాగే ఉంది. ఆ పట్టణం కూడా అక్కడ సినిమా షూటింగ్లు జరుగుతుంటాయి, సినిమా స్టూడియోలు ఉంటాయి. సినిమా వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు, ఎలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంటారో మీకు తెలుసు. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ. అందువల్ల ఈ పట్టణంలో ఆయన చూడలేదు. ఏదో మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఎవరు కూడా సర్వశక్తిమంతుడు ఓటేలా. పెద్ద పెద్ద హీరోలు ఓటేశారు, చేతులు ఎత్తారు, అందరం ఓటేశారు. ఏమండి, అలాని ఏ రాజకీయ నాయకుడికి సంబంధించిన మీరు, ఏ రాజకీయ నాయకుడు ఇష్టం మీకంటే చాలామంది చేతులు ఎత్తారు.
ఏ సినిమా యాక్టర్ ఇష్టం అంటే చాలామంది చేతులు ఎత్తేస్తారు. అక్కడ కూడా అలాగ ఎత్తారు. ఫాదర్ మదర్ ఎవరికి ఇష్టం అంటే 2-3 ఎత్తారు. సర్వశక్తి మంత్రి ఎవరికి ఇష్టం, ఎవరికి ఇష్టం అనగానే ఎవరి చేతులు ఎత్తారు, 0. అంటే వీళ్ళకి ఎవరికి కూడా ఆయన ఇష్టం లేదు. ఎటకారం చేశారు. 0 మార్కులు ఇచ్చే సృష్టికర్తకి ఏమి రాలేదు, 0 మార్కులు వచ్చాయి, ఈ పట్టణంలో ఆయనకి చోటు లేదు, ఇది సర్వశక్తిమంతుడు లేని పట్టణం ఇది అని ఆయన చూసి నవ్వి ఎగతాళి చేశారు. 2 రోజులకి ఏమైపోయింది, నిప్పు రాజుకొని. ఎందుకంటే అంత ముందంట 2 సంవత్సరాల క్రితం ఏమనుకుంటా విపరీతమైన వర్షాల గురించి చాలా పచ్చదనంతో ఉండేదంట. మళ్ళీ తర్వాత పోయిన సంవత్సరం ఇప్పుడు వర్షాలు లేవంట, చెట్లు ఎండిపోయి ఉన్నాయి. అక్కడక్కడ ఏదో నీళ్లు పోసి పెంచేస్తున్నారు. ఎలా రాజుకుందో రాజుకుంది. గాలి మంట 2 ఏకమైపోయి, గాలి మంట ఏకమైపోయినాయి అనుకోండి, ఎవడాపలేడు. అంతగా అగ్రరాజ్యమే, ప్రపంచంలోనే గొప్ప ధనము కలిగినటువంటి సైన్యము కలిగిన గొప్ప అగ్రరాజ్యమే ఆ మంటలను ఆపు చేయలేకపోయింది. కొన్ని లక్షల కోట్లు తగలబడిపోయాయి, ఇల్లు తగలబడిపోయి. అంత గొప్ప ధనవంతులే బజారును పడిపోయి, రోడ్ల మీద పడిపోయి, ఎక్కడో చోట తలదాల్చుకున్నారు. వాళ్ళు ఇల్లు గాలిపోయాయి, ఆస్తులు గాలిపోయాయి, అన్నీ గాలిపోయాయి. సంపాదించారు, గొప్ప గొప్ప చదువులు చదివి. వాళ్ళు కూడా కాలేజీలకి, స్కూళ్ళకి, వాటికి వీటికి ఆయన కోసం కాకపోయినా ఈ లోక జ్ఞానం కోసం అప్పులు చేసైనా సరే వేలాది రూపాయలు ఖర్చులు పెట్టి, లక్షలాది రూపాయలు ఖర్చులు పెట్టి ఆ టెక్నికల్ అని, అదని ఇదని చదివించారు. బాగా సంపాదించారు. అది మెస్సయ్యని వెలుపల ఉంచినటువంటి ఈ లౌదీయక సంఘ కాలంలో లోకం యొక్క పరిస్థితి కూడా అదే విధంగా కాబోతుంది. హల్లెలూయా. అందువలన నిన్ను ఇక్కడ ఘనమైన రాణిగా ఏమండి చేయడానికి ఇక్కడ కాదు, గనుడైన రాజుగా సొలొమోను అక్కడ చేశాడు, కాదంటలేదు. కానీ నిన్ను తన యావదాస్తిని ఇచ్చంటే ఆ నూతన యెరూషలేములో మరణము లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యములో అక్కడ నీవు నిత్య జీవాన్ని కలిగి అక్కడ లేకపోతే గనురాలైనటువంటి రాణిగా. నేను మహాని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఇక్కడ గనుడైన రాజుగాని మాత్రమే ఉంది. ఎందుకంటే సొలొమోను కంటే కూడా గొప్ప రాణిగా నువ్వు అక్కడ ఉండబోతున్నావు. ఆయన మనిషి. హల్లెలూయా. నీకున్న శరీరం ఆ రోజుల్లో సొలొమోనుకి లేదు. ఆ మహిమ శరీరం పొందుకుంటాను. సొలొమోను ముందు కానీ, సొలొమోను తర్వాత కానీ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. అంత ఐశ్వర్యం కలిగిన వారు, అంత జ్ఞానము కలిగిన వారు. ఏమండి? కానీ అవన్నీ ఉన్నాయా? ఐశ్వర్యం అంతా ఉందా? ఏమండి? లేదు. కొంతకాలం మాత్రమే సొలొమోను ఆ విధంగా ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. కానీ మనమైతే గొప్ప ఐశ్వర్యవంతులంగా. అందుకనే ఇక్కడే ఉన్నాడంటే ఆ న్యాయాధిపతి వచ్చి 8వ దినములు, ఈ వేకుజాములు, ఈ 3వ దినములు, దీన్ని 3వ గడి అంటారు. ఈ 3వ దినములు ఆయన తన యావదాస్తి మీద వారి నుంచి నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవన్నీ తాత్కాలికమే. ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నంత వరకే, శరీరంతో ఉన్నంత వరకే. శరీరం మారిందంటే వీటికి మనకి సంబంధం లేదు. ఇక ఈ శరీరం మారి మనం కొనిపోబడ్డామంటే ఈ లోకానికి మనకు పూర్తిగా సంబంధము తెగిపోద్దాయి నా మనిషి. అందుకే బ్రహ్మం గారు అంటారు 7వ మొదలు వధువు ఈ లోకముందు తెగిపోద్దని చెప్పాడు. ఆయన నా మనిషి ఎక్కడికి వెళ్ళిపోద్ది? వెళ్ళి గనురాలైన మహాగనురాలైన రాణిగా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఎందుకు వచ్చింది ఆ ఘనత? మహిమ కలిగిన శరీరము,
ఘనమైన శరీరం అది. అక్కడ ఉండేది ఆమె నివసించేటువంటి ఆ దేశము, ఆ యొక్క నూతన యెరూషలేము ఘనమైనటువంటిది. లాస్ ఏంజల్స్ ఇలాంటి ఏం పనికిరావు దాని దగ్గర. అక్కడ పాపం లేదు, మరణము లేదు, వ్యాధులు లేవు, హాస్పిటల్ లేవు, ఏమీ లేవు. అంత గొప్ప ఐశ్వర్యవంతురాలుగా చేస్తున్నాడు ఆయన నామనిస్తాడు. ఎంత గొప్ప ఐశ్వర్యవంతులైనా చావక తప్పదు, హాస్పిటల్కి వెళ్ళక తప్పదు. తప్పుతుందా? కోట్లాది రూపాయలు హాస్పిటల్ మానేస్తావా? డబ్బు ఉంది కదా అని జబ్బు వస్తే అంతవా? డబ్బు ఉన్నోళ్ళైనా మొన్న తాత ఆయన ఉన్నాడు, గొప్ప కోటీశ్వరుడు, ఆయన చచ్చిపోయాడు. డబ్బుందేమన్నా, డబ్బుందని చెప్పి ఆస్తులు ఉన్నాయని చెప్పి చావకుండా ఉండరు, హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండరు. ఏమండి? ఇవన్నీ తప్పవు. కానీ ఐశ్వర్యవంతులైన ఆయన వధువుకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు, సమాధులు లేవు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు, గొడవలు లేవు, మార్కెట్లకి షాప్ ఏమి, లోక సంబంధమైన మార్కెట్లు, లోక సంబంధమైన షాపులు, లోక సంబంధమైన ఆనందాలు ఇచ్చేటువంటి వినోద కార్యక్రమాలు, వినోదకరమైన లోకానందాలు ఇచ్చే పాటలు, డ్యాన్సులు అలాంటివేమి అక్కడ ఉండవు. కానీ అక్కడ సరసోక్తులు, జోకులు, నవ్వులు, లోకానందాలు ఇచ్చేటి ఏ కామెడీలు అక్కడ ఉండవు. కానీ ఏ లోక సంబంధం అక్కడ ఉండవు. కానీ ఆయన ఎందు ఆనందించే ఐశ్వర్యము, మరణము లేదు, సమాధానము, అక్కడ ఉండే ప్రకృతి. అందుకనే సృష్టి యావత్తు కూడా విమోచించబడి అది కూడా మరణంగా ఉంటుంది. ఎడారి ప్రాంతం కనపడదు, గచ్చపొదలు, ముళ్ళతప్పులు కనపడవు. అక్కడంతా కూడా ఆశీర్వాదకరమైనదిగా ఉండదంటే ఐక్య విచారం కలిగిన వాళ్ళు కనబడరు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు కనబడరు, ఆ దేశంలో ఉండరు. కోపిస్టులు ఉండరు, కక్ష కలిగిన వాళ్ళు ఉండరు, పగ కలిగిన వాళ్ళు ఉండరు, ఇజబేళ్ళు ఉండరు, అహబ్ లాంటి వాళ్ళు ఉండరు, ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఉండరు, కయ్యూన్ లాంటి వాళ్ళు ఉండరు, ఎవరు అక్కడ ఉండరు. అక్కడందరూ కూడా మెస్సయ్య లాంటి వాళ్ళే. ఆయన వధువు కూడా శ్రీమతి మెస్సయ్య. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యవంతులుగా సొలొమోను కంటే. అందుకనే మన తర్వాత కానీ మన ముందు కానీ మనలాంటి ఐశ్వర్యవంతులు. అందుకే ఇప్పుడు సొలొమోనుని మించిన వాడు, ఇంకా గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయన, సొలొమోనుకి ఇచ్చిన వాడు ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర మనము, అందుకని తన యావదాస్తికి మనము అక్కడ వారసులుగా, ఆ రాజ్యంలో మనము ఐశ్వర్యవంతులుగా అక్కడ ఉంటాం. ఆయన నామనిస్తాం. అందుకని బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో నువ్వేమి తేలేదు, ఈ లోకం నువ్వేమి పట్టుకొని పోలేవు. అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి పొంది ఉండి, ధనాపేక్ష సమస్త కీడులకు కారణము. కాబట్టి అనేక కీడులకు, అనేక పాపాలకి, అనేక సంఘాల్లో గొడవలకి, ఏమండి, డబ్బు కోసం, ఏమండి, ఆస్తుల కోసం, చాలా కుటుంబాల్లో, చాలా ఇళ్లల్లో, చాలా చోట్ల ఈ లోక సంబంధమైన వాటిని పోరాడుకుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటారు. అర్థమైందా? ఎందుకని? వీటిని ప్రేమిస్తున్నారు కాబట్టి, వీటి మీద మనసు ఉంది కాబట్టి, వీటి లోక సంబంధం వాటిని ప్రేమిస్తున్నారు కాబట్టి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వచ్చి ఆ సంఘాల్లో. కానీ అక్కడ అలాంటివి ఏమి ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అలాంటివేమి, ఎందుకంటే అక్కడ గొడవ మనుషులు ఉండరు. కానీ గొర్రెల వలె సాధు స్వభావం కలిగినటువంటి వారు, గొర్రె వలె సాధు స్వభావం కలిగినటువంటి దీనులు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు. ఇలాంటి తోడేళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో ఒక్క తోడేలు స్వభావం కలిగినట్టు కనపడ్డ నీకు. తోడేళ్ళంటే ఇతరుల మీద దాడి చేసి చంపేసేది. అర్థమైందా? అంటే సహోదరుల ద్వేషం, పగ కలిగి ఉండారన్న తోడేలేది. సహోదరుల మీద ఎప్పుడు కూడా పగ, ద్వేషం కలిగి ఉండారన్నది ఏమిటి చెప్పండి? ఆడతోడేళ్ళు, మగ తోడేళ్ళు ఉంటాయి. ఆడతోడేళ్ళు, మగ తోడేళ్ళు.
అయ్యప్పుడు కూడా వాటి మీద గిటి మీద వాళ్ళ మీదకి వెళ్ళి మీద గొర్రెల మీద దూకేస్తుంటాయి, బలహీనుల మీద దూకుతూ ఉంటాయి. ఏం చేస్తారు ఇటీలని? ఈ బలమైనవి అనుకుంటాయి అన్నమాట. కాబట్టి తోడేలు స్వభావం నీలో ఉంటే ప్రమాదమే. అందువల్ల ఆయన రాజ్యములో అక్కడ తోడేలు స్వభావం కలిగిన వాళ్ళు ఉండరు. కానీ అందుకని బైబిల్ చెప్తుంది, బైబిల్ మిమ్మల్ని హింసించు వారి నిమిత్తం ప్రార్థన చేయడి అంటే వధువు ఎప్పుడు హింసించబడుతుందే తప్ప ఎవరిని ఆమె హింసించదు. హింసించే స్వభావం ఆమెకి ఉండదు. హింసించే స్వభావం ఆమెది కానే కాదు. తోడేలే హింసించేది. తోడేలు స్వభావమే హింసించే స్వభావం. తోడేలు ఆయన రాజ్యంలో రావు. అందుకని నేను గొర్రె పిల్లగా మారాలి, గొర్రె పిల్లగా ఉండాలి, దీనుడుగా ఉండాలి. అందుకని మిమ్మల్ని హింసించు వారి నిమిత్తం మీరు మెస్సయ్య ఆయన హింసించబడ్డాడు తప్ప, ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు తప్ప, కొడా దెబ్బలతో కొట్టబడ్డాడు తప్ప ఆయన ఎవరిని ఆయన ఏ హింస చేయలేదు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. అప్పుడు చాలా సంఘాలు ఏం చేస్తుంటారు? అప్పుడు తోడేళ్ళు గడుచుకున్నట్టుగా తోడేళ్ళు లాగా గొడవలు పెట్టుకుంటారు. చాలా సంఘాల్లో సమాధానం ఉండదు. ఆ సంఘాల్లో ఒకరికొకరు విరోధంగా ఉంటారు, ఒకరికొకరు మాట్లాడుకోరు, విరోధంగా ఉంటుంటారు అన్నమాట చాలా సంఘాలు. అందుకనే ఆ సంఘాలు ముక్కలైపోయి బాప్టిస్ట్ సంఘం చూడండి, ఆ లూథరన్ సంఘాలు, చాలా సంఘాలు సమాధానం లేకుండా ఉంటాయి. ఆ లూథరన్ పేరు పెట్టుకుని, లేకపోతే ఇంకొకటి పేరు పెట్టుకుని ఆ పేరును బట్టి వెళ్తుంటారు సంఘాలకు, వాక్యాన్ని బట్టి కాదు. లూథరన్ మంచి భక్తి కోరు రా అని అలా వెళ్తుంటారు. బ్రహ్మంగారి సంఘాలు చాలామంది ఏం చేస్తారు చెప్పండి? తోడేలు ఉన్నాయి చాలా సంఘాల్లో. కానీ చాలామంది ఆ బ్రహ్మంగారి పేరు చూసి, పక్షిరాజు బొమ్మ చూసి, మేఘం బొమ్మ చూసి చాలామంది వెళ్ళిపోతుంటారు. సత్యం ఉందా లేదా అని చూడరాడు. కాబట్టి చాలా తోడేళ్ళు సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో బోళ్ళు గొడవలు, ఒకరికొకరు పడతాం. వాటి కోసం వీటి కోసం ఏమైపోతుంటారు చెప్పండి? విభేదాలు పెట్టుకుంటూ ఉంటారు అక్కడ. అందువల్ల అక్కడ చాలా ప్రమాదకరమైన సంఘాలు మన లోకంలో మనం చూస్తున్నాం. కానీ నిజమైన వధువు ఆయన రాజ్యంలో దీనురాలుగా, గొర్రె పిల్లగా, అక్కడ ఉండేది కొన్ని గొర్రెలే. అది ఒకసారి నేను ఒకటి చూశాను అన్నమాట. మంట మండుతూ ఉంది, పెద్ద మంట, ఇంత మంట మండుతూ ఉంది, పెద్ద మంట. ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఒక ఆయన ఏం చేశాడు, ఆ కాపరి ముందు అలా పరిగెడుతున్నాడు, దాంతోపాటు గొర్రెలన్నీ కూడా పరిగెడుతున్నాయి. ఆ మంట చుట్టూ అలా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆ మంట చుట్టూ ఏం చేస్తున్నాయి చెప్పండి? తిరుగుతున్నాయి. ఆ కాపరి తిరుగుతున్నాయి కదా, బయటకు వచ్చి పక్కకు వచ్చి నిలబడినా కానీ తిరిగేస్తున్నాయి అనమాట. అంటే అటుకేం చెప్పండి? ఒకటి ఏదైనా చేస్తే మిగతా ఆయన కూడా అలా చేసుకుంటూ పోతుంటాయి అనమాట. వెనక ముందేమి, అందుకని వాటికి ఆలోచన ఉండదు. అందుకనే నువ్వు అలాగ గనక ఆ గొర్రెల్లా ఉంటే అలా తిరిగేస్తావు అంతే. కానీ ఈ గొర్రెలు ఏంటి చెప్పండి? అందుకని ఒక కాపరి అవసరము. లేకపోతే ఒక గొర్రెను చూసి ఒక గొర్రె అలా పోతూ ఉంటాయి. అదో ఎవరో సంఘంలో ఎవరో చెడ్డదారి చూపించాడు కూడా, మిగతా వాళ్ళందరూ కూడా ఆ దారిలో వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు గొర్రెలకు తెలివి లేని వాళ్ళు అంటారు. కానీ నిజమైన గొర్రెలు, పరలోక సంబంధమైన గొర్రెలు, ఈ భూమి మీద ఉన్న గొర్రెలు కూడా కాపరిని వెంబడించే గొర్రెలు ఉన్నాయి. నిజమైన గొర్రెలు కూడా కాపరిని వెంబడించి 1000 ఏళ్ల పాలనలు గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఆ భూమి మీద, ఎందుకంటే మనకు వాగ్దానం చేయబడింది అక్కడే. ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు తప్ప ఈ భూమిని ఇస్తాను, ఈ లోకాన్ని ఇస్తాను, నీకు అమెరికాని ఇస్తాను, నీకు లేకపోతే జర్మనీని ఇస్తాను, నీకు చైనాని ఇస్తాను, ఎక్కడ ఆయన ఏం చెప్పలేదు. ఆ దేశాన్ని, ఇజ్రాయెల్కి అక్కడే కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. మనకి ఆ యెరూషలేముని, ఆ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ దేశంలో మనము ఇలారా గొప్ప ఐశ్వర్యము కలిగిన వారముగా, గొప్ప జ్ఞానము కలిగిన వారముగా, అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము కలిగిన వారముగా
ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఆయన నామనిస్తాడు. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? నిన్ను గొప్ప ఐశ్వర్యవంతురాలుగా చేయడానికి. ఎవరిని? ఆయన రాజ్యంలో స్థిరపరచబడిన వారిని. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందంలో స్థిరపరిచిన సొలొమోను ఏం చేశాడు? స్థిరముగా ఉన్న సొలొమోను ఏం చేశాడు? ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడుగా. అలాగే ఇప్పుడు కూడా నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం ఎవరైతే కలిగి స్థిరముగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడి 3.5 సంవత్సరాల తర్వాత గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఆ భూమి మీదకి వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? తుడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లారా, నువ్వు ఆ నీతి, ఆ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో స్థిరంగా ఉంటేనే నీవు ఆ ఐశ్వర్యం గల రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు, ఆ దేశాన్ని నువ్వు పొందుకుంటావు, ఆ ఐశ్వర్యాన్ని పొందుకుంటావు. వాటికి అన్నిటికీ కూడా నాశనం, ఏళ్ళ వరకు కూడా నాశనమో లేదు. అలాంటి దాన్ని నువ్వు పొందుకుంటావు. యుగయుగములు నిలిచిన కూడా ఉంది బైబిల్లో. కాబట్టి పిల్లారా, నువ్వు కనుక నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం లేకుండా లోక విచారాల్లో ఉండి, లోక తలంపుల్లో ఉండి, ఆ పాస్టర్ గారికి ఏమో అలాగ చెప్తుంటారు, మా పాస్టర్ గారికి ఏం అర్థం అవుతుంది ఏంటి, నాకున్న ఆకలి, ఏది నాకు తిండి మీద ఉన్న ఆకలి, బట్టల వ్యామోహం, ఇళ్ళ మీద ఉన్న వ్యామోహాలు, కార్లు బళ్ళు వీటి మీద ఉన్న వ్యామోహాలు, ఇవన్నీ పాస్టర్ గారికి ఏం తెలుస్తాయి? ఆ ఇబ్బందులని ఆయనకి ఏం తెలుస్తాయి? ఆయనకు అర్థమవుతాయి ఏంటి? వాక్యం ఏం చెప్తుందో చెప్తున్నాడు ఆయన. నాకు ఎలా కుదిరిద్ది? ఉండిపో, కింద ఉండిపో. ఎందుకంటే నీకు శ్రమలు కావాలి కాబట్టి అప్పుడన్నా మొత్తుది లేదు, ఇతర మొత్తు. నీకు బుద్ధి లేని కన్యకి వదలదాం విడబడ్డాక అప్పుడు. అందుకని అంటారు, ఆరాధనకు వచ్చేటప్పుడు నువ్వు ఎప్పుడు కూడా అంత ఎక్కువ తిన కూడా తక్కువ తిన. కానీ నువ్వేం చేస్తావు చెప్పండి? ఎక్కువ తినవి కూర్చొని ఎలా చూస్తుంటా అంటాం అనమాట. మొత్తు బలవంతంగా తిరుగుతూ తలకాయ పడిపోతుంటది. ఇలాగా ఒత్తు వచ్చేస్తుంటది. బలవంతం కళ్ళు తీర్చి చూస్తుంటావు, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, తలకాయ ఆలబడిపోతుంది. అబ్బా, ఈ కుర్చీలు కావడం మడత కుర్చీలు ఎత్తే బాగుండు. అలా పడుకొని ఇందునే నిద్రపోతా ఇందునే. అదేదా ఈ కుర్చీలు అనుకూలంగా లేవే, మడత కుర్చీలు అయితే బాగుంటుంది. వీళ్ళు ఐశ్వర్యవంతులు కాలేరు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సొలొమోను కంటే గొప్ప ఐశ్వర్యవంతులముగా ఆ భూమి మీద మనము ఉండబోతున్నాము. ఈ లోక ఐశ్వర్యవంతులు ఏమైపోతారు? లౌదీ సంఘము ధనవృద్ధి చేసుకొని నాకేమీ కొదువు లేదని చెప్తున్నటువంటి, నాకేమీ లోటు లేదు, సర్వశక్తిమంతుడితో నాకు అవసరం లేదు, నాకు వర్తమానికుడితో కూడా నాకు పని లేదు, మెస్సీతో కూడా నాకు పని లేదు, ధనమే నాకు దేవుడు, డబ్బే నాకు దేవుడు, డబ్బున్నాడు చాలు, ఆ దేవుడు ఉన్నాడు నాకు చాలు, మెస్సీ లేకపోయినా పర్వాలేదు, నాకు నెలకి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు వస్తున్నాయి, ఆ దేవుడు ఉన్నాడు, నాకు ఏ దేవుడు అవసరం లేదు, ఎవరితో అవసరం, నా ఇష్టం వచ్చి వస్తాను, లేకపోతే లేదు. ప్రార్థనకి నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తా, నా ఇష్టం వచ్చిన నేను తిరుగుతా, నా బంధువుల దగ్గరికి వెళ్తాను, లేదా మా ఊరు వెళ్తాను, లేదా మా పట్టణం వెళ్తాను, ఎక్కడికైనా ప్రార్థన మానేసి తిరుగుతా అంటాను. అన్నీ ఉన్నప్పుడేమో ఆయనంటే నీకు భయం ఉండదు, ఆయనంటే లెక్క ఉండదు. నీకు ఎన్ని ఇచ్చినవాడు ఎవరు? ఆహారం ఇచ్చి వస్త్రాలు ఇచ్చినవాడు, ఎన్ని చేసినవాడు ఎవరు? నీకు ఆ కృతజ్ఞత ఉంటే ఆదివారం మానేస్తావు నువ్వు. ఆ కృతజ్ఞత నీలో ఉంటే నువ్వేమనుకుంటావు అంటే, ఇవన్నీ నాకు మా ఆయన ఇచ్చాడు, మా బంధువులు ఇచ్చారు, మా చుట్టాలు ఇచ్చారు, వాళ్ళ వల్లే నేను ముద్ద తింటున్నాను, బతుకుతున్నాను,
అనుకుంటుంటావు కాబట్టి వాళ్ళ దగ్గర పరిగెడతావు ప్రార్థన మానేసి. ఫోన్ చేసినా వాక్యం వినే సమయం ఉండదు నీకు. ఏమండి, వాళ్ళకి ఇస్తున్న సమయం అంతా. అర్థమైందా? కాబట్టి పిల్లారా ఆలోచన చేయి, ఆ ఐశ్వర్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దని చెప్తున్నాను. హల్లెలూయా. ఈ లోక ఐశ్వర్యాలు చూసుకొని ఈ తాత్కాలికమే భూమి మీద ఉన్నంత వరకే నీవు కూడా అది పరలోక సంబంధమైన పైన అది ఆ దేశము లేకపోతే ఆ ఐశ్వర్యము నాది అనుకో, ఆయన యావదాస్తికి వారసురాలు అనుకో, అంతేగాని వీటికి కాదు. ఏది కూడా నువ్వు కలిగి ఉన్న తమది కానట్టుగా ఉండమనుంది బైబిల్లో. నువ్వు ఒకవేళ అవసరమైన కొనుక్కున్నా ఇది నాది కాదు, అక్కడ ఉన్నది నాది. ఏది ఇంట్లో వస్తువులు కొనుక్కున్నావు, ఇంట్లో గిన్నెల దగ్గర వస్తువుల దగ్గర చీరల దగ్గర గొడవలు పెట్టుకుంటారు చాలామంది. ఇది నాది, ఇది నేను కొన్నా, మా అమ్మగారికి దగ్గర తెచ్చా, మా ఆయన కొన్నాడు, అలాగే ఇలాగని గొడవలు పెట్టుకునే వాళ్ళు చాలామంది. ఇంట్లో సామాన్ల దగ్గర, గిన్నెల దగ్గర, పళ్ళాళ్ళ దగ్గర, బిందెల దగ్గర, బట్టల దగ్గర, మంచాల దగ్గర, కంచాల దగ్గర, ఇవేమి నాది అనేది నీ మనసులో ఉంటే ఇలాగే ఉంటుంది. నీకు అది లేదనుకోండి, ఇలాంటి సమస్యలేమి రావాయి నా మనిస్తాను. అందుకని మత్స్యా సంఘాల గొడవలు ఎందుకుంటే నాదని అనుకుంటారు. కాబట్టి ఇది నేను చేశా, ఇది నాది, నేనిచ్చా, నాది, ఫ్యాన్ నేనిచ్చా, నాది. అర్థమైంది మీకు? అలా అనుకుంటారు. అలా అనుకొని ఏం చేస్తారు చెప్పండి? గొడవలు పెట్టుకుంటారు. ఫ్యాన్ కింద కూర్చోడం లేదు నువ్వు, అది కూర్చుంటే నీకు ఆశీర్వాదం, అది సంగతి తెలియదు. నీకు అర్థమైందా? సహోదరులు దాన్ని ఉపయోగించుకుంటేనే నీకేమిటి చెప్పండి? ఆశీర్వాదం. నువ్వు ఎందుకు కొన్నా? నువ్వు నీ ఎత్తున పెట్టుకొని పోవడానికా? నరకానికి? ఇవన్నీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నువ్వు అది పైన ఎందుకనే యాత్రికులని పరదేశంలోని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి నీవు అక్కడ ఐశ్వర్యవంతురాలివి. అక్కడ ఐశ్వర్యవంతురాలు అవ్వాలంటే ఇక్కడ నీవు ఆ రాజ్యం ముందు స్థిరపరచబడితేనే అవుతావు, ఆయన నామనిస్తావు. అంతే తప్ప లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతురాలివి కావు. రాజ్యం ముందు స్థిరపరచబడగా సర్వశక్తిమంతుడు అతను ఏం చేశాడు చెప్పండి? గొప్ప ఐశ్వర్యవంతుని చేశాడు, గనుడైన రాజుగా చేశాడు. ఆయన ఆ రాజుల్లో, ఆ కాలంలో ఉన్న రాజులలో గొప్ప గనుడుగా ఉన్నాడు అతడు. అంత ఐశ్వర్యం, అంత జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరు, అంత ఐశ్వర్యం కలిగిన వారు ఎవరు లేరు. అంత రాజులందరిలో కూడా గనుడైన రాజుగా సొలొమోను కాలంలో ఉన్నాడు. మన రాజు సొలొమోను లాంటి రాజుల కంటే గొప్ప రాజు. ఓ ఆయన వధువు కూడా గొప్ప రాణి ఉన్నది. హల్లెలూయా. గొప్ప ఐశ్వర్యాన్ని మనం పొందుకోబోతున్నాం. తలలు పంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. ఐశ్వర్యం నీకు కావాలంటే ఆ సమాధానము, నీతి సమాధానం అంటే ఆ రాజ్యం ముందు నువ్వు స్థిరపరచబడి ఉన్నావా అంటే ఆ రాజ్యం ఇప్పుడు మన మధ్య ఉన్నట్టు ఆ రాజ్యము. అందుకే ఆయన లోకాసు వార్త 17వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాజ్యం మీ మధ్యనే ఉన్నదన్నాడు ఆయన.